అధ్యక్ష, మంత్రి గారు వివరంగా సమాధానం ఇచ్చినారు అధ్యక్ష. మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానాన్ని బట్టి చూస్తే అధ్యక్ష, ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగులకు ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష, ఉద్యోగాలు వస్తలేవు అధ్యక్ష. కనీసం స్వయం ఉపాధి చేసుకుందామంటే కూడా ప్రభుత్వం నిధులు కేటాయించి, ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా కేటాయించడం మాత్రం కేటాయిస్తున్నారు అధ్యక్ష, కానీ నిధులు మాత్రం ఖర్చు చేయట్లేదు అధ్యక్ష. అధ్యక్ష, మొత్తం 2908లో అధ్యక్ష, కేవలం ఈ 3 సంవత్సరాల్లో అధ్యక్ష, రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ దళిత, గిరిజన, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల వారికి ఈ కేటాయించిన దాంట్లో కేవలం 25% మాత్రమే కేటాయించినారు అధ్యక్ష. 25% ఖర్చు పెట్టినారు అధ్యక్ష. అలానే ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అయితే అధ్యక్ష, నెరీ ఘోరంగా అధ్యక్ష, కేవలం 13% మాత్రమే అధ్యక్ష, కేవలం 13% మాత్రమే కేటాయించిన దాంట్లో ఎస్సీ వారికి ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, సమాధానంలో అధ్యక్ష యాక్చువల్గా 15, 16 అని చూపించినారు అధ్యక్ష, కానీ వాస్తవానికి ఈ 16, 17 సంవత్సరంలో అసలు యాక్షన్ ప్లానే రిలీజ్ చేయలేదు అధ్యక్ష. ఈ యొక్క ఆర్థిక సంవత్సరానికి యాక్షన్ ప్లాన్ రిలీజ్ చేయకపోగా గత సంవత్సరం ఎంపికైన వారికి కొంతమందికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలానే అధ్యక్ష, ఇదే హౌస్లో అధ్యక్ష 2 పరస్పర విరుద్ధమైనటువంటి సమాధానాలు ఈ హౌస్లో వచ్చినాయి అధ్యక్ష. అధ్యక్ష, రిటర్న్ ఆన్సర్స్కి అధ్యక్ష క్వశ్చన్ నెంబర్ 1810కి సమాధానం ఇస్తూ అధ్యక్ష 2015, 16, 17 2 సంవత్సరాలకు గాను బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మొత్తం ఖర్చు చేసింది ఈ 2 సంవత్సరాలలో 53 కోట్లని రిటర్న్ ఆన్సర్లో సమాధానం ఇచ్చినారు అధ్యక్ష. ఇప్పుడు మంత్రి గారు ఇచ్చిందేమో దానికి కంప్లీట్ విరుద్ధంగా 215 కోట్లని మంత్రి గారు ఇప్పుడు ఇచ్చినారు అధ్యక్ష. ఒక సమాధానంలో ఏమో 2 సంవత్సరాలకు కలిపి 53 కోట్లని, దీంట్లోనేమో కేవలం 15, 16కే 215 కోట్లు ఖర్చు చేసినామనే మాట ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. ముమ్మాటికి అధ్యక్ష, ప్రభుత్వము ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఎస్సీ యువకులని, నిరుద్యోగులని మోసం చేస్తుంది అధ్యక్ష. ప్రభుత్వం ఈ వర్గాల వారికి క్షమాపణలు చెప్పాలి అధ్యక్ష. అలానే అధ్యక్ష, ఇది ఎందుకు జరుగుతుందని ఆలోచన చేస్తే అధ్యక్ష, ఎస్సీ, ఎస్టీ సప్లైన్ ఏదైతే ఉందో అది ప్రభుత్వం అమలు చేయట్లేదు అధ్యక్ష. అందుకే ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కేవలం 13% ఖర్చు అయినాయి అధ్యక్ష. అలానే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే అధ్యక్ష, బీసీ వెల్ఫేర్లో కూడా ఇలానే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారే ఈ హౌస్లో చెప్పారు అధ్యక్ష, 2016 మార్చిలో చెప్పినారు అధ్యక్ష, వచ్చే సంవత్సరం బీసీ సప్లాన్ తీసుకొస్తామని. ఖచ్చితంగా ఈ సంవత్సరం ప్రభుత్వం బీసీ సప్లాన్ తీసుకురావాలని దళిత, గిరిజన, బీసీ మినిస్టర్ గారు ప్లీజ్ తర్వాత ఇస్తా. వారు చెప్పిన తర్వాత మీకు క్లారిటీ రాపండి, మీకు ఇస్తారు. గౌరవ సభ్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, గౌరవ సభ్యులు వంశీచంద్రెడ్డి గారు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా లేదా, ఈ ప్రభుత్వం పేదలకు క్షమాపణ చెప్పాలనేటువంటి ఒక మాట మాట్లాడింది అధ్యక్ష. మొన్ననే ఇదే వెల్ఫేర్ మీద ఇదే సభలో సమగ్రమైన చర్చ జరిగింది. ఆ చర్చలో అన్ని అంశాలు కూడా చర్చించబడ్డాయి. దానికి పూర్తి సమాధానం కూడా మంత్రి గారు చెప్పిండ్రు. దీంట్లో దాపరికం ఏముండదు అధ్యక్ష. ప్రభుత్వంలో సత్యాలు దాగవు, లెక్కలు ఎటు పోవు, తప్పకుండా ఇవాళనో రేపో రావాల్సిందే. అధ్యక్ష, ఎందుకు క్షమాపణ చెప్పాలి? ఈ అణగారిన వర్గాలకు, ఈ పేదలకు మొట్టమొదటగా ఈ దేశవ్యాప్తంగా, ఈ రాష్ట్ర వ్యాప్తంగా సమాధానం చెప్పవలసింది, క్షమాపణ చెప్పాల్సిన పార్టీ అంటే మీ పార్టీ అవుతుంది అధ్యక్ష, మాది కాదు అధ్యక్ష. నేను ఎదురుదాడి చేయట్లే, తప్పకుండా 2016, 17వ సంవత్సరంలో
ఇప్పటి వరకు శాంక్షన్ ఇవ్వలే. 2014-15లో ఇచ్చిన శాంక్షన్లు కానీ 2015-16లో ఇచ్చిన శాంక్షన్లు కానీ ఈ రెండు కూడా పూర్తిగా గ్రౌండ్ కాని కారణంగా మనం శాంక్షన్లు ఇస్తూ పోతున్నాం. గ్రౌండ్ కాకపోతే నెగిటివ్గా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి పేదలు 3 రూపాయలకు 4 రూపాయలకు వడ్డీలు తెచ్చి బ్యాంకులలో జమ కనుక చేసుకుంటే అది చెడ్డ పేరు వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి మొట్టమొదటిగా 2014-15, 15-16లో ఏ సెలక్షన్స్ అయితే జరిగినాయో, ఏ పేదలైతే ఇవాళ 3 రూపాయలకు 2 రూపాయలకు వడ్డీ తెచ్చి బ్యాంకులలో జమ చేసిండ్రో వాటి గ్రౌండ్ చేయాలి. గ్రౌండ్ చేసిన తర్వాత మాత్రమే 16-17 సంబంధించిన యాక్షన్ ప్లాన్కి వెళ్ళమని చెప్పి మేమే రాష్ట్రం అధ్యక్ష ఇవాళ గౌరవనీయులు వెంకటరెడ్డి గారికి 2014-15 సంవత్సరం అధ్యక్ష, 2014-15 కంటే ముందు ఈ రాష్ట్రంలో పేదలకిచ్చే సబ్సిడీ కేవలం 30% మాత్రమే అధ్యక్ష. మ్యాక్సిమం ఎక్స్టెండ్ సబ్సిడీ కేవలం 30,000 రూపాయలు మాత్రమే అధ్యక్ష ఒక బెనిఫిషరీకి. అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014-15 సంవత్సరంలో ఈ సబ్సిడీ మ్యాక్సిమం ఎక్స్టెంట్ 60,000కు డబుల్ చేసి పెట్టడం జరిగింది అధ్యక్ష. దాని ప్రకారంగా అధ్యక్ష తమ దగ్గర లెక్కలు చూసుకోండి అధ్యక్ష. 2014-15 సంవత్సరంలో మైనార్టీ సంక్షేమ శాఖ కింద అధ్యక్ష 8,292 మందిని సెలెక్ట్ చేసి అధ్యక్ష దానికి రిలీజ్ చేసిన సబ్సిడీ 62.12 కోట్లు అధ్యక్ష. 2015-16 సంవత్సరంలో ఇదే మైనార్టీల కోసం 3,541 మందికి సెలెక్ట్ చేస్తే దానికి కేటాయించిన డబ్బులు 28.54 కోట్ల అధ్యక్ష. 2015-16 సంవత్సరం అధ్యక్ష 2014-15లో ఏ 60,000 రూపాయలు అయితే మ్యాక్సిమం సబ్సిడీ కింద పెట్టుకున్నామో దానివల్ల బ్యాంకర్స్ ముందుకు వస్తలేరు, అవి గ్రౌండ్ కావట్లేదని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, గౌరవనీయులు కడియం శ్రీఆర్ గారు, అదేవిధంగా గౌరవనీయులు జోగురామన్న గారు నన్ను కలిపి ఒక ఉపసంఘం వేసిన అధ్యక్ష. అయ్యా ఈ ఎస్సీల కోసం, బీసీల కోసం, మైనార్టీల కోసం, ఎస్టీల కోసం మాటలు చెప్పింది తప్ప ఇప్పటిదాకా ఆచరణలో వాళ్ళకు న్యాయం జరగలేదు. కాబట్టి ఇప్పుడైనా ఒక గొప్ప స్కీమ్ను డిజైన్ చేయమని చెప్పి కోరితే అధ్యక్ష మా సబ్ కమిటీ చర్చలు జరిపి 2014 కంటే ముందు ఉన్నటువంటి 30,000 సబ్సిడీ కాకుండా 2014-15 సంవత్సరం ఇచ్చినటువంటి 60,000 మ్యాక్సిమం ఎక్స్టెంట్ సబ్సిడీ కాకుండా మేము అధ్యక్ష బ్యాంకుల ప్రమేయాన్ని మినిమైజ్ చేయాలని, లబ్ధిదారులకు న్యాయం జరగాలని, 1,00,000 రూపాయలు కనుక శాంక్షన్ చేస్తే 80,000 రూపాయల సబ్సిడీ, 2,00,000 రూపాయలు కనుక శాంక్షన్ చేస్తే 1,40,000 రూపాయల సబ్సిడీ, 3 లక్షల నుంచి మొదలుపెట్టి 10 లక్షల వరకు పెట్టిన అధ్యక్ష. 3 లక్షల రూపాయల నుంచి 10 లక్షల వరకు ఇవాళ 60% సబ్సిడీ. మ్యాక్సిమం సబ్సిడీ పోర్షన్ ఈజ్ 5 lakhs పర్ పర్సన్ అధ్యక్ష పెట్టి అధ్యక్ష 15-16 సంవత్సరంలో మైనార్టీల కోసం అధ్యక్ష 3,541 మందిని సెలెక్ట్ చేసి 28.54 కోట్ల రూపాయలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ చేసాం అధ్యక్ష. షెడ్యూల్డ్ కులాలు ఎస్సీ వెల్ఫేర్ కింద అధ్యక్ష 32,686 మందిని సెలెక్ట్ చేసే అధ్యక్ష 124.70 కోట్లు రిలీజ్ చేయడం అధ్యక్ష. ఇది 2014-15 అధ్యక్ష. 15-16 సంవత్సరంలో 42,943 మందిని సెలెక్ట్ చేసి ఇవాళ 151.72 కోట్ల రూపాయలను రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఎస్టీ వెల్ఫేర్ కింద అధ్యక్ష గిరిజన సంక్షేమ శాఖ కింద అధ్యక్ష 2014-15 సంవత్సరంలో 11,446 మందిని సెలెక్ట్ చేసే అధ్యక్ష దానికి 68.82 కోట్ల రూపాయలను రిలీజ్ చేసిన అధ్యక్ష. అదేవిధంగా 2015-16 సంవత్సరంలో 3,285 మందిని సెలెక్ట్ చేసి 33.96 కోట్లని రిలీజ్ చేసిన అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 2000 వెనుకబడి తరగతుల అధ్యక్ష 2014-15 సంవత్సరంలో 15,823 మందిని సెలెక్ట్ చేసి దానికి 41.91 కోట్ల రూపాయలు
రిలీజ్ చేసిన అధ్యక్ష. అదేవిధంగా 2015-16 సంవత్సరంలో 26,630 మందిని సెలెక్ట్ చేసి 215.20 కోట్ల రూపాయలను ఇప్పటి వరకు రిలీజ్ చేయడం అధ్యక్ష.